అవసరం, అవకాశం, అవమానం. ఈ 3 విషయాలు మన జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఎంత నిజం కదా! లైఫ్ మనతో న్యాయంగా ఉండదు. అలాంటప్పుడు ఏ సిచ్యువేషన్ అయినా ఆపర్చునిటీగా మార్చుకోవాలి. మనకు అందం ఉంటే దాన్ని అనుకూలంగా మార్చుకోవాలి. హైట్ ఉంటే దాన్ని అనుకూలంగా మార్చుకోవాలి. ఫ్యామిలీ వాళ్ళు రిచ్ అయితే దాన్ని అవకాశంగా మార్చుకోవాలి. లైఫ్లో దొరికిన ప్రతిదాన్ని లాభంగా మార్చుకోవాలి. ఎందుకంటే మనం ముందుకెళ్ళడానికి, మిగతా వాళ్ళకంటే మనం ముందుండడానికి, లేకపోతే ఎవరు జీవితంలో న్యాయంగా ఉండరు. మన చుట్టూ ఉన్న వాళ్ళని గమనించండి. అందరూ తెలివైన వాళ్ళే. ఒక్కొక్కరిది ఒక్కో తెలివి. ఆ తెలివిని ఎలా ఉపయోగించుకోవాలో, దాన్ని ఏ ప్రయోజనాలకి మలుచుకోవాలో తెలిసినప్పుడే జీవితంలో ముందుకెళ్తాడు. ఒకటండి, దేవుడు ముందే మీకు అవకాశాన్ని ఇస్తే తప్పకుండా దాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్లో 80 ఏళ్ళు వచ్చాక మంచంలో ఉండి బాధపడతావు. ఎందుకు ఇంత న్యాయంగా ఉన్నాను, ఎందుకు మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నానని బాధపడకండి. లైఫ్ ఎవరికి న్యాయంగా ఉండదు. ఇది ఒక ఆట లాంటిది. ఈ ఆటలో దొరికిన ప్రతి అవకాశాన్ని వాడుకోవాలి. మనకి నచ్చినట్టు బ్రతకాలి. లైఫ్ని పూర్తి ఎంజాయ్ చేయాలి. ఏమంటారు?